ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎవరెవరని తెలుసుకున్నాము, 2వ తారీఖు ఎవరెవరు ఉన్నారని తెలుసుకున్నాము. నెక్స్ట్ మన సీక్వెన్స్లో వచ్చేది 3వ తారీఖు. 3వ తారీఖు కింగ్ 3 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నది తెలుసుకుందాము. ముఖ్యంగా కింగ్ 3 అంటే వాళ్ళు ఏ డేట్స్లో పుట్టి ఉండాలన్నది కూడా తెలుసుకోవాలి. సో ఆల్రెడీ మీకు ఆ క్యాలిక్యులేషన్స్ తెలుసు కదా. సో 3 క్యాలిక్యులేషన్స్ అంటే ఏ డేట్లో పుట్టాలన్నది మీరు కూడా తెలుసుకోండి. కింగ్ 3లో పుట్టాలి అంటే ఫస్ట్ 3 డేట్లో పుట్టి అయి ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ లేకపోతే 2012లో పుట్టి అయి ఉండాలి. నెక్స్ట్ 21లో అయినా పుట్టి ఉండాలి. ఆ తర్వాత 30. సో ఈ 3 డేట్స్, ఈ 4 డేట్స్ 3, 12, 21, 30 ఇవి 4 డేట్లలో ఎవరైనా పుట్టి ఉంటే కనుక వాళ్ళ కింగ్ ఖచ్చితంగా 3 అని మనము కన్ఫామ్గా చెప్పొచ్చు అనమాట. సో ఈ 3 అన్నది చాలా ఇంపార్టెంట్ నంబర్ ఇన్ ద న్యూమరాలజీ. 3 అన్నది ఒక గురువుకు సంబంధించింది. గురువుకి సంబంధించింది అంటే తప్పకుండా మీ అందరికి తెలుసు నాలెడ్జ్. గురువుకి ఎంత నిండుగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కూడా అంతే నాలెడ్జబుల్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి వాళ్ళలో చాలా కోరిక ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వాళ్ళు ఆచితూచి ఎంచుకుంటారు. ఏ సబ్జెక్ట్నైనా అసాధారణంగా వాళ్ళు చదువుకుంటారు. చదివింది కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి గుర్తుంటుంది. గురువు భక్తి ఎక్కువ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే నాలెడ్జబుల్, ఏ విషయంలో అయినా కానీ నాలెడ్జ్ గెయిన్ చేసే ఎంత ఏజ్ అయినా ఉండనియండి, ఆల్వేస్ నాలెడ్జ్ గెయినింగ్లో ఉంటారు. 50 సంవత్సరాలు దాటినాక కూడా నేర్చుకోవాలన్న తపన వాళ్ళు చాలా మిండుగా ఉంటాయి. సో గురువు ఎల్లప్పుడూ 10 మందికి ఉపదేశించే విధంగా ఉంటారు, రెస్పెక్ట్ పొందే విధంగా ఉంటారు. సో వీళ్ళు అడుగజాడల్లో కూడా అంతే రెస్పెక్టబుల్గా జీవిస్తూ ఉంటారు. 10 మందికి ఆదర్శప్రాయంగా 10 విధాలు తెలుసుకునే విధంగా మల్టిపుల్ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉండే విధంగా వీళ్ళకి ఉంటుంది. సో ఈ 3 డేట్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో మీరు కూడా 3 డిజిట్లో వస్తున్నారా? మీకు ఇలాంటి నాలెడ్జ్ ఉందా? నేను చెప్పింది ఏమైనా మర్చిపోతున్నా? మీ కామెంట్లో తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.